మన సైంటిస్టులు రాకెట్లను మోసుకెళ్లే పరిస్థితి నుంచి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ప్రారంభమైందన్నారు ప్రధాని మోదీ. హైదరాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను వర్చువల్గా ప్రారంభించారు మోదీ. జెన్జీ సైంటిస్టులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్కై రూట్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తుందన్నారు ప్రధాని మోదీ. హైదరాబాద్ శంషాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని. భారత యువశక్తికి స్కై రూట్ గొప్ప ప్రతీక అన్నారు. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించారు. స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ అని, అంతరిక్ష రంగంలో ఇదొక మైలురాయన్నారు. జెన్జీ యువత అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, సైంటిస్టులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు మోదీ. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్కై రూట్ ప్రతినిధులు పాల్గొన్నారు. भारत ने सिद्ध किया है कि सपनों की ऊंचाई संसाधन से नहीं, संकल्प से तय होती है. क्रेडिबिलिटी, कैपेसिटी और वैल्यू, हर प्रकार से भारत ने अपनी अलग पहचान बनाई है. साथियों, हम सब जानते हैं कि बदलते हुए इस समय में स्पेस सेक्टर का कितना विस्तार हो रहा है. ये कम्युनिकेशन, एग्रीकल्चर, मरीन मॉनिटरिंग, अर्बन प्लानिंग, वेदर प्रिडिक्शन और नेशनल सिक्योरिटी का आधार बन चुका है. और इसलिए ही हमने भारत के स्पेस सेक्टर में ऐतिहासिक रिफॉर्म्स किए. సైకిల్ పై రాకెట్ మోసుకెళ్లే పరిస్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైందన్నారు ప్రధాని మోదీ. వ్యవసాయం, వాతావరణం అంచనాల్లో మరింత పరిజ్ఞానం సాధించాలన్నారు. స్పేస్ సెక్టార్లో కోఆపరేటివ్ ఎకోసిస్టమ్ను తీసుకువచ్చామని తెలిపారు. కేంద్రం ఇస్తున్న మద్దతుతో అంతరిక్ష రంగంలో స్టార్టప్లు వస్తున్నాయన్నారు. ప్రైవేట్ రంగంలోనూ అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు ప్రధాని మోదీ. प्राइवेट इनोवेशन के लिए ओपन किया, नई स्पेस पॉलिसी तैयार की गई. हमने स्टार्टअप्स को, इंडस्ट्री को इनोवेशन के साथ जोड़ने का प्रयास किया. हमने इन स्पेस की स्थापना की. अपने स्टार्टअप्स के लिए इसरो की फैसिलिटीज और टेक्नोलॉजी को उपलब्ध कराया. यानी भारत ने बीते 6-7 वर्षों में ही अपने स्पेस सेक्टर को एक ओपन, कोऑपरेटिव और इनोवेशन ड्रिवन इकोसिस्टम में बदल दिया है. స్టార్టప్ ఇండియా మూవ్మెంట్ తో స్కై రూట్ ను ఏర్పాటు చేశామన్నారు ఆ సంస్థ ప్రతినిధులు. ప్రధాని మోదీ స్పేస్ రీఫార్మ్స్ చేయడంతో 4 ఏళ్లలో 4,000 కోట్ల పెట్టుబడితో 400 స్టార్టప్స్, 4,000 హైటెక్ జాబ్స్ వచ్చాయన్నారు. స్పేస్ రీసెర్చ్ లో విక్రమ్ సారాభాయ్ ఫౌండేషన్ వేశామన్నారు. स्पेस सेक्टर को डेमोक्रेटाइज किया जाए, प्राइवेट एंटरप्राइज को बढ़ावा दिया जाए और अंतरिक्ष को सामाजिक, आर्थिक और राष्ट्रीय क्षमताओं को हर उन भारतीयों तक पहुंचाया जाए जो आसमान से आगे सोचने का साहस रखते हैं. आपने उस क्षण को भारत की स्पेस इंडस्ट्री के लिए वॉच दिस स्पेस वाला क्षण कहा था. फास्ट फॉरवर्ड टू टुडे, आज हम एक सशक्त स्पेस टेक इकोसिस्टम का निर्माण कर चुके हैं, जहां 300 से अधिक स्टार्टअप्स उभर कर सामने आए हैं. Bharat and I founded Skyroot, inspired by your Startup India movement, with just one dream: to open space for all. And this dream became possible only after your historic space reforms, which opened up the sector to private players. This created close to 400 startups, more than 4,000 high-tech jobs, and nearly 4,000 crores of investment in just 4 years. స్కై రూట్ బృందానికి అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. భారత అంతరిక్ష రంగం భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ.